దేవుని పరిశుద్ధ నామమునకు ఎనలేని స్తుతి స్తోత్రములు కలుగునుగాక. దేవుని యొక్క కృపను బట్టి, ఆయన వాత్సల్యతను బట్టి, ఆయన కరుణను బట్టి దేవుడు మనల్ని రక్షిస్తూ సంరక్షిస్తూ ఆత్మీయ జీవితంలో, భూసంబంధ జీవితంలో ఆయన సహాయము సహకారాలు అందజేస్తున్నందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఒక ప్రత్యేకమైనటువంటి వాక్యమును మీకు ఈరోజు అందించాలని క్రీస్తునందు ఆసక్తి కలిగి ఉన్నాను ప్రియులారా. ప్రత్యేకంగా మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు దేవుడు జ్ఞానమును, ఆయన కృపను అనుగ్రహించలాగున వారికి ప్రేమపూర్వకంగా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను ప్రియులారా. ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి క్రైస్తవ దేవుని పిల్లలందరికీ అవసరమైనటువంటి వాక్యాన్ని మనం వినబోతున్నాం. క్రీస్తును నమ్ముకున్న పిల్లలు, పెద్దవారే కానీ, అనుభవజ్ఞులే కానీ, వృద్ధులే కానీ, జ్ఞానము గ్రహించే ఆలోచన శక్తి ఉన్న వాళ్ళందరికీ చాలా అవసరమైన వాక్యం ఈరోజు ప్రియులారా. అదేమిటంటే, క్రైస్తవులుగా ఉన్నటువంటి ప్రపంచ క్రైస్తవులు తీసుకుంటున్నటువంటి బల్ల, ప్రభు బల్ల అని కానీ, కమ్యూనియన్ అని కానీ, ఏదైతే వాళ్ళు క్రీస్తు శరీరముగా రక్తముగా తీసుకుంటున్నారో వాటి వలన ఏమి ప్రయోజనం ఉంది అని, దాని వలన క్రైస్తవులకు ఏదైనా ఉపయోగం ఉందా, ఇది ఆచారంగా తీసుకునేదా లేక అలవాటుగా తీసుకునేదా, దీని పట్ల యేసుక్రీస్తు ప్రభువారికి ఏమైనా బాధ్యత కలిగి ఉన్నాడా, ఏదైనా లక్ష్యాన్ని కలిగి ఉన్నాడా, ఎందుకు ఈ ప్రభు బలను యేసుక్రీస్తు ప్రభువారు మనకు అనుగ్రహించున్నాడు, అది ఎవరి ద్వారా మనం పొందుకున్నాము, దీని వలన క్రైస్తవులకు ఉనగూరే లాభం ఏదైనా ఉందా అన్నది ఈరోజు చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. ఎందుకంటే క్రైస్తవులలో ఉన్నటువంటి అపోహలను మీరు తీర్చేసుకోవాలి. ఎందుకంటే చాలామంది బల్ల అనగానే చర్చెస్లో ప్రసంగమైన తర్వాత లేచి వెళ్ళిపోతుంటారు బల్ల తీసుకోకుండా. కొందరు అనాసక్తిగా బల్ల తీసుకుంటారు, కొందరు అలవాటుగా తీసుకుంటారు, కొందరు నిర్లక్ష్యంగా బల్ల తీసుకుంటారు. రకరకాలుగా ప్రపంచవ్యాప్తంగా చెప్తున్నాను. ఈరోజు ఈ వాక్యాన్ని విన్న తర్వాత మీరు ప్రత్యేకంగా ఈ బల్ల పట్ల అవగాహన లేని వారు చాలా జాగ్రత్తగా విని అవగాహన చేసుకొని దేవుని వాక్యం పట్ల, బల్ల పట్ల మీరు అందరూ కూడా ఆసక్తి కలిగి ఉండాలని ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తున్నాను ప్రియులారా. ఒక అద్భుతమైన సంఘటన, మనము యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద సంచరిస్తూ బోధిస్తున్నటువంటి ఆ సమయంలో జరిగినటువంటి సంఘటన దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తాను. చూద్దామండి ఆ సంఘటన ఏమిటో. మత్తయి సువార్త 20వ అధ్యాయము 20 నుండి 23 వచనాల వరకు మనం చదువుదామండి. మత్తయి సువార్త 20 అధ్యాయం 20 నుండి 23 వచనములు. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన వద్దకు వచ్చి నమస్కారము చేసి యేసుక్రీస్తు ప్రభువారికి నమస్కారం చేసింది మర్యాదగా, వినయముగా. ప్రియులారా, ఈ జెబెదయి కుమారులు అంటే ఎవరనగా, మనకు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఆ జెబెదయి కుమారులు అంటే ఎవరో తెలుస్తుంది. మత్తయి సువార్త 10వ అధ్యాయం 2వ వచనం. ఆ 12 మంది అపోస్తులుల పేర్లు ఏవనగా, మొదట పేతురనబడిన సీమోను, అతని సహోదరుడు ఆంద్రెయ, జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను. అంటే జెబెదయి కుమారులలో యాకోబు, యోహాన్ అనేవారు ఇద్దరు అపోస్తులు. వాళ్ళిద్దరు సొంత అన్న తమ్ముళ్ళుగా ఇక్కడ క్లియర్గా మనకు బైబిల్లో తెలియపరుస్తుంది పిల్లరా. కనుక ఈ జెబెదయి కుమారులు యాకోబు, యోహాను అయిన అపోస్తులను తల్లి వెంట పెట్టుకుని యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి నమస్కారం చేసి అడుగుతుందని మనం గ్రహించాలి పిల్లరా. నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా, ఇంకా ఆమె అడగలేదు. ఇంకా నమస్కారం చేసి ఏదో అడుగుదాం అనుకున్న టైంలోనే యేసు ప్రభువారు కలగజేసుకొని ఏమంటున్నారంటే,
నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాడండి. ఏం కావాలమ్మా నీకు, ఏం కోరుతున్నావు, ఈ నమస్కారం ఏంటి, ఈ వినయం ఏంటి, నీ బిడ్డలతో కలిసి వచ్చా నీ కుమారులతోటి, అసలు నీదేంటి ప్రాబ్లం ఏంటి చెప్పు అన్నాడు. అప్పుడు అందుకు ఆమె, నీ రాజ్యమందు ఈ నా 2 కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను. అబ్బా, చాలా పెద్ద కోరిక కోరిందండి మహాతల్లి. తల్లిగా ఎంత ఆశ చూడు కుమారుల పట్ల. ఎక్కడట? ఆయన రాజ్యములో ఒకరు ఎడమ వైపు ఒకరు కుడివైపు కూర్చుండాలని కోరుకుందండి. ఎంత గొప్ప కోరిక కోరిందండి. యేసుప్రభువారు చాలా గొప్పవారండి. అందరి హృదయాలలో ఉన్నదాన్ని గమనిస్తాడు ఆయన, గ్రహిస్తాడు ప్రభువారు. చూద్దాం మరి ఆయన ఏం సమాధానం ఇచ్చాడు. అందుకు యేసు, మీరు ఏమి అడుగుచున్నారో అది మీకు తెలియదు. నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరు. అక్కడ చెబుతున్నది రాజ్యంలో ఎడమ వైపు కుడివైపు కూర్చోమంటే ఈయన గిన్నె గురించి చెప్తున్నాడు చూడండి మీరు. యేసుక్రీస్తు మాటలను చాలా జాగ్రత్తగా పరిశీలించాలి ప్రియ దేవుని సంగమా. ఈయన అంటున్నాడు, ఏమడుగుచున్నారో మీకు తెలుసా అమ్మా, అసలు నువ్వు ఏం కోరుకుంటున్నావో తెలుసా? దానికంటే ముందు నా వైపు ఎడమ వైపు కుడివైపు కూర్చున్నది కాదు, నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా ప్రశ్నిస్తున్నాడు యేసుప్రభువారు. అవి కోరింది ఈయన ప్రశ్నించాడు. అని అడగగవారు, త్రాగుతామయ్యా. ఎందుకంటే తెలియదు వాళ్ళకు ఏంటో, ఆ గిన్నె ఏంటో ఆ గిన్నె మర్మం ఏంటో తెలియదు. తాగేస్తాం, ఏం తాగుతాం, ఏది తాగితే ద్రాక్షను తాగుతామేమో, మేము కూడా తాగేస్తాం సులువుగా అనుకున్నారు వాళ్ళు. ఆయన, మీరు నా గిన్నెలోని త్రాగుదురు కానీ నా కుడివైపునను నా ఎడం వైపున కూర్చుంచుట నా వశమున లేదు. యేసుప్రభువారు అంటున్నారు, అమ్మా ఓకే, వెరీ గుడ్, తాగితే తాగండి, త్రాగుతారు, కానీ నా ఎడం వైపున కుడివైపున కూర్చుండుట మాత్రం అది నా వశంలో లేదమ్మా, నా వల్ల కాదు, అది నా చేతిలో లేదు, నాకు ఆజ్ఞ లేదు, నాకు అధికారం అంతకంటే లేదు అని చెప్పి, నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడునో వారికే దొరుకునని చెప్పాను. అంటే ఇప్పుడు యేసుప్రభువారు ఎడం వైపు కుడివైపు కూర్చుండటం ఎవరి చేతిలో ఉంది? తండ్రి అయిన దేవుని చేతిలో ఉందని చెప్తాడు యేసుప్రభువారు. అది నా తండ్రి దేవుని చేతిలో ఉందమ్మా, ఆయన పెడతాడు, ఎక్కడ కూర్చోబెట్టాలో ఆ ప్లేస్ యొక్క స్టేజ్ ఎలా ఉంటుందో ఆయనకు తెలుసు, కాబట్టి అది నా చేతిలో లేదని చెప్పేశాడండి. ప్రియులరా, మరి విశ్వ క్రైస్తవ సంఘాన్ని ప్రశ్నిస్తున్నాను ఈరోజు నేను ఒక దైవజనుడిగా. విశ్వములో ఈ వాక్యాన్ని వింటున్న, ప్రపంచవ్యాప్తంగా వింటున్న దేవుని పిల్లలను ప్రశ్నిస్తున్నాను. జెబెదయి కుమారులలో నుండి ఎవరికి దక్కని ఆ ప్లేస్ను ఎవరికి దక్కుతుందో సస్పెన్స్ పెట్టాడు యేసుప్రభువారు. ఎవరో తెలియదమ్మా నాకు. నా తండ్రి ఎవరికైతే అవకాశం ఇస్తాడో, ఆ స్థానం ఇస్తాడో వాళ్ళే నా కుడివైపు ఎడమ వైపు కూర్చుంటాడు, కానీ నీ పిల్లలు కాదు అని చెప్పేశాడు. ఇప్పుడు విశ్వ క్రైస్తవ సంఘంలో ఉన్న దేవుని పిల్లలందరికీ ఒక ప్రశ్నిస్తున్నాను, ఆ యేసు ప్రభువారి కుడివైపు ఎడమవైపు కూర్చున్న ఆ స్థానంలో మీలో ఎవరుంటారు అన్నది ప్రశ్న. ఎవరైనా ఉండొచ్చు, మీలో మనలో ఎవరైనా ఉండొచ్చు. దానిని దక్కించుకునే బాధ్యత మనకున్నది. ఎలాగయ్యా దాన్ని దక్కించుకోవాలి? ఏం చేస్తే యేసుప్రభువారి పక్కన కూర్చుంటామండి? చాలాసార్లు మనం చూస్తుంటాం కదండి, గొప్ప గొప్ప వాళ్ళతో కలిసి భోజనం చేస్తుంటే ఒక మూలకు కూర్చొని వాళ్ళతో పాటు కూర్చున్నా సెల్ఫీలు దిగుతారు, ఫోటోలు తీసి పెడతా ఉంటారు వాట్సాప్లో. అంటే వాళ్ళతో పాటు మేము భోజనం చేస్తున్నామని. పక్కనే ఉండకుండా సరిపోయింది, ఎక్కడో దూరం కూర్చున్నా గ్రూప్లో ఉండి చేయాలనుకుంటారు, గ్రేట్గా ఫీల్ అవుతారు. మామూలుగా మనుషుల్లో, భూమి మీద ఉన్న మనుషుల్లో, అధికారుల్లో అంత గొప్పగా ఫీల్ అయినప్పుడు సాక్షాత్తు యేసుక్రీస్తు పక్కన కూర్చోవడం అంటే అది ఎంత గొప్ప విషయమో, ఎంత గొప్ప అవకాశం మీరు ఆలోచించండి. మరి ఆ అవకాశాన్ని యేసుప్రభువారు ఇచ్చేసాడు. నా తండ్రి చేతిలో ఉంది, నా చేతిలో లేదన్నాడు. ఇప్పుడు ఆ ప్రక్కన కూర్చునేది మనలో అందరిలో ఎవరికొకరికి అవకాశం ఉంటుంది. అది దానికి ఏమి చెయ్యాలంటే యేసుప్రభు చెప్పాడు, నా గిన్నెలోనిది మీరు త్రాగండి. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న క్రైస్తవ బిడ్డలకు యేసుక్రీస్తు గిన్నె వచ్చింది, ఉన్నది, కానీ ఎవరికి తెలియదు గిన్నె ఏంటో.
ప్రపంచంలో అన్ని సంఘాలలో ఉందండి ఆ గిన్నె. యేసుప్రభు ఇచ్చేశాడు, తాగండి మీరు. ప్రియులరా, ఈరోజు వినాలి మీరు, దేవుని సంగమా. జబదయ్య కుమారులకు దక్కని ఆ మహా గొప్ప ఆధిక్యత ఎవరికి దక్కుతుందో ప్రియులరా, ఒకవేళ దక్కితే అప్పుడే చెప్పేసేవాడు యేసుప్రభు, అమ్మా ఇచ్చేస్తున్నాను, వెళ్ళిపో. ప్రియులరా, దేవుని సంగమా, ఆ గిన్నె యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చేటప్పుడు ఏమన్నారో ఒకసారి చూద్దామండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 38వ వచనం అండి. ముందు 26వ వచనాన్ని చదివిన తర్వాత మనం 38కి వద్దామండి. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు దీనిని తీసుకొనుడి, తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. తన శరీరాన్ని ఒక రొట్టెగా మలిచి శిష్యులకు ఇచ్చాడు ప్రారంభంలో. 27వ వచనము, మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోనిది మీరు త్రాగుడి, ఇది నా రక్తము. శరీరము, రక్తం అంటే టోటల్గా బాడీ ఆఫ్ క్రైస్ట్ అప్పగించేశాడు. అనగా ఈ రక్తం ఏమిటంటే, అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తం. బ్లడ్, రక్తం. క్రీస్తు శరీరము ఇచ్చేశాడు, శిష్యులకు అప్పగించాడు ప్రారంభంలో. ప్రియులరా, ఆ గిన్నెలో ఏముందో ఇప్పుడు చూద్దామండి. 38వ వచనంలో, అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖముతో మునిగి ఉన్నది. క్రీస్తు శిలువ మరణానికి పొందక ముందు గెత్సెమనే తోటలో వేదనతో కూడిన ప్రార్థన చేస్తున్నప్పుడు పలికిన మాటలు. ప్రియులారా, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. గిన్నె. యేసు శిష్యులకు గిన్నెనిచ్చిన తర్వాత మళ్ళీ అంటున్నాడు, ఈ గిన్నె అన్నాడు. మళ్ళీ గిన్నె లేదా చేతిలో. అక్కడ చెప్తున్న గిన్నె ఏమిటి తెలుసా అండి? ఆయన యొక్క పాత్ర, క్యారెక్టర్. ఆయన యొక్క పాత్ర, ఏమి చెయ్యాలి, ఎలా మరణించాలి, ఎలా శ్రమను అనుభవించాలి, ఎలా అవమానాలు పొందాలి, ఆ భయంకరమైన బాధలు కలిగిన శ్రమల గిన్నె ఏదైతే పాత్ర వహించబోతున్నాడో అది తొలగించగలవా ప్రభువా? అయినను అని ఇష్ట ప్రకారం శరీర సంబంధంగా, భూ సంబంధంగా, ఈ లోక సంబంధమైన శరీరాన్ని ధరించుకున్న యేసుక్రీస్తు ప్రభువారు వేదనతో అన్నమాట ప్రియులారా. అది తన శరీరాన్ని బలి చేయబోయే ముందు పలికిన మాట, నా క్యారెక్టర్, ఈ గిన్నె ఏదైతే ఉందో, శ్రమల గిన్నె, సాధ్యమైతే తొలగించగలవా? అయినను నీ చిత్త ప్రకారమే కానిమ్ము. ప్రియులారా, ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చు మీకు. యేసు ప్రభువారు వచ్చిందే శ్రమల గిన్నె కోసము, యేసు ప్రభు వచ్చిందే శ్రమల కోసం, అన్నీ తెలిసిన యేసు ప్రభువారు తొలగించమని ఎందుకు అడిగాడు అన్నది నేను మరొక ప్రసంగంలో మీకు తప్పకుండా చెప్తాను ప్రియులారా, విందురు. కానీ ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మనకు ట్రాక్ వేరేగా అయిపోతుంది కనుక ఆ విషయాన్ని గురించినటువంటి వివరణ, చక్కటి వివరణ, చక్కటి జవాబు మీకు త్వరలో నేను వాక్యము ద్వారా తెలియజేస్తారని మీకు ప్రభు పేట మనవి చేస్తున్నాను పిల్లరా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క గిన్నె, పాత్ర తన శిష్యులకు ఇచ్చాడు. తన శరీరాన్ని, రక్తాన్ని శిష్యులకు అప్పగించేశాడు. దీన్ని తీసుకొనండి. దాని వలన ఏమి ప్రయోజనము, దాని వలన యేసుప్రభు వారికి ఏమైనా బాధ్యత ఉందా అన్నది కూడా మనం తెలుసుకోవాలన్నాను ప్రారంభంలో. ప్రియులారా, ప్రపంచ క్రైస్తవులకు కలిగే ప్రయోజనాన్ని, దాని వలన ఏమి ఉనగూరుతుందో తెలుసుకోవాలి ప్రియులారా. చాలామంది అనుకుంటారు ఇది పాపానికి అడిగేస్తుందండి. ఓ వెరీ గుడ్. నా తప్పులను అడిగేస్తుందండి. వెరీ గుడ్.
నన్ను శుద్ధి చేస్తుందని. వెరీ గుడ్. అంటే నేను శుద్ధి చేస్తూనే ఉంటుంది, నువ్వు శుద్ధి అయితేనే ఉంటావు. నువ్వు పాపాలు కడిగేస్తూనే పాపాలు కడుగుతూనే ఉంటుంది. ప్రతి వారం దీన్ని తీసుకుంటా ఉంటే టచ్ చేస్తున్న తప్పులన్నీ క్షమించబడతాయి. ఆయన జ్ఞాపకం చేసుకోమన్నాడు. కన్నీళ్ళకి ఆర్చి ఏడ్చి కొన్ని పాటలు పాడి బళ్ళని తీసుకునేది ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ప్రియులారా. అందుకే చెప్పాను మీకు, ఇది చాలా అవసరమైన వాక్యం. ఇది పైకి కనబడుతున్నది. ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఇవన్నీ పైకి కనబడుతున్నాయి. ప్రార్థనలు, కన్నీటి ప్రార్థనలు, ఏడుపులు, పాటలు, దుఃఖముతో కూడినటువంటి బలను తీసుకోవడం అనేది ఇది పై కనబడుతున్నటువంటి సంఘాలలో, కొన్ని సంఘాలలో కనబడుతున్నటువంటి దృశ్యాలు ఇవన్నీ కూడా. కానీ లోతుగా ఆలోచిస్తే క్రీస్తు యొక్క శరీరము యొక్క గాయాలు, బాధలు, హింసలు, శ్రమలు పడిన ఆ గిన్నె రావటానికి, మన చేతుల్లోకి సంఘములోకి రావటానికి ఎంత భయంకరమైన శ్రమలు అనుభవించారో శిష్యులు మీరు తెలుసుకోవాలి ప్రియులారా. ఈరోజు ఆ శ్రమలతో కూడిన అనుభవించిన గిన్నెను తీసుకొని విశ్వ క్రైస్తవ సంఘానికి అప్పగించాడు అపోస్తుడైన పౌలు. కొరింథీ రాసిన 2వ పత్రిక, కొరింథీ రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము, మొదటి కొరింథీ 11:23 వచనాన్ని చూద్దాం ప్రియులారా. మొదటిగా 23వ వచనంలో ఎంత చక్కగా ఉందో చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనంలో, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. గిన్నె మీకు అప్పగించారంటే క్రైస్తవ సంఘానికి అప్పగించాడు పౌలు. దానికంటే ముందు ప్రభు వలన పొందుకున్నాడు పౌలు. బల్ల, గిన్నె, ఎలాగైతే శిష్యులు క్రీస్తు గిన్నెను పొందుకొని క్రీస్తుని పోలి నడుచుకొని క్రీస్తు వలె శ్రమను అనుభవించి ఆ గిన్నెను క్రైస్తవ సంఘానికి అప్పగించడంలో ఎలా ప్రయాసపడ్డారో, అక్కడ ప్రారంభ క్రైస్తవ సంఘానికి యెరూషలేములో క్రీస్తు పరిచర్యను ప్రారంభించిన పౌలు గారు, ఆయన ప్రకటించిన సువార్త, ఆయన ప్రతిష్ఠించిన సంఘాలలో, ఆయన స్థాపించిన సంఘాలలో బల్లనివ్వటం కొరకు ఆయన ప్రభు వలన పొంది మహాశ్రమను అనుభవించి ఆ బల్లను అప్పగించాడు క్రైస్తవ సంఘానికి. అందులో క్రీస్తు గాయాలు, ఆ బల్లలో రక్తం ఉరికొచ్చిందండి. క్రీస్తు రక్తం తాగేస్తూ ఉంటారు గ్లాసులు. ఎంత శ్రమలు అనుభవించిన తర్వాత సిలువలో కారిన రక్తం అదండి. ఎంత కష్టపడితే కానీ రక్తం బయటికి రాలేదండి. మహాశ్రమలు అనుభవించి సిలువ మోసి కొరడా దెబ్బలు, ఉమ్మి వేతలు, చెంప దెబ్బలు, అవమానాలు, పిడిగుద్దులు, మానసికంగా శారీరకంగా క్షోభకు గురైన తర్వాత ఆ సిలువలో కూడా వ్రేలాడుతూ అనేక ప్రజలతో అవమానాలు పొంది, ఇరుపక్కల ఉన్న దొంగల చేత అవమానాలు పొందినటువంటి క్రీస్తు కార్చిన శ్రేష్టమైన రక్తము నువ్వు త్రాగుతున్నది ఒకసారి జ్ఞాపకం చేసుకో. అందుకే అన్నాడు, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకే దీనిని చేయండి. ఆ రక్తం నిన్ను కడుగుతుందంటే ఊరికే కడగదు. నిన్ను ఆత్మీయంగా బలపరుస్తుందంటే ఊరికే బలపరచదు. ఈరోజు వినాలి మీరు వాక్యాన్ని ప్రియులారా. నీకేం ప్రయోజనమో దానివల్ల. అలవాటుగా కాదు తీసుకునేది, ఆజ్ఞగా తీసుకోమన్నాడు. ఇది ఆజ్ఞ అన్నాడు. 17వ వచనం 11వ అధ్యాయంలో, కొరింథీ రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 17వ వచనంలో, మీరు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మును మెచ్చుకొనను. ఎందుకంటే మీరు అలవాటుగా తీసుకుంటున్నారు, భోజనంగా తీసుకుంటున్నారు మీరు. ఇది ఆచారం కాదు, పస్కా ఆచారం, ప్రభు వల్ల ఆజ్ఞ. అందుకే ఆజ్ఞగా తీసుకోనండి మీరు ప్రియులారా. ఆజ్ఞ అంటే చాలా తప్పకుండా మర్యాదగా వినయ విధేయతలతో తీసుకోవాలి. దాన్ని ఆజ్ఞ అతిక్రమం ప్రాపమైపోతుంది. కాబట్టి ఆజ్ఞగా తీసుకోమంటున్నాడు. కనుక దానిని చాలా చక్కగా జాగ్రత్తగా వినయ విధేయతలతో తీసుకుంటే అది నీకు ప్రయోజనం అవుతుంది ప్రియులారా. ఎందుకంటే ప్రియ దేవుని సంగమా, ఈ బల్లను తీసుకోవటం వలన నీకు ఒక బాధ్యతను పెట్టాడు యేసుప్రభువారు.
ఆ బాధ్యతను నెరవేరిస్తే నీకు అద్భుతమైన ప్రయోజనం పెట్టాడు దేవుడు. అది నువ్వు తెలుసుకోవాలి క్రైస్తవులందరూ, దేవుని పిల్లలందరూ కూడా. అందుకే చెప్పాను మీకు, అలవాటు కాదు, దానివల్ల నీకు ప్రయోజనం ఉంది. యేసుప్రభువుకు ఒక బాధ్యత ఉందండి, ఆ బాధ్యత చెప్పెళ్ళాడు ఆయన. నాకు ఆ బాధ్యత ఉందండి, దాన్ని నిర్వర్తిస్తాను. నా శరీరాన్ని, రక్తం, నా గిన్నెను, నా క్యారెక్టర్ను మీరు మోస్తే, భరిస్తే. ప్రియులారా, కొరింథీయుల రాసిన అదే పత్రికలో మొదటి పత్రిక 11:26 చూడండి ఎంత చక్కటి మాట ఉందో ప్రియులారా. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగవలెను. మొదట ఏం చేయాలట? నిన్ను నువ్వు పరీక్షించుకో. నేను ప్రభు శరీరమును, ఆయన రక్తమును అర్థం చేసుకున్నాను. ఆయన ఎంత శ్రమ కోర్చి ఒక ఆజ్ఞగా నాకు ఇచ్చిన ఆయన క్యారెక్టర్ను నేను భరించాలి, మోయాలి. వినండి, జాగ్రత్త వినండి ప్రియులారా. అలా చేసి 26 చూడండి ఎంత మంచి మాట ఉందో. మీరు రొట్టెను తిని పాత్రను త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రకటించాలి, సువార్తను ప్రకటించాలి. మరణం అంటే ఆయన యొక్క మరణము, సమాధి, పునరుత్థానము, సువార్త అదే. దానిని ప్రకటించేవారిగా ఉండాలి. ఆ ప్రకటించేవారిగా మీకు లేకపోతే, మీకు ప్రకటించే అంత జ్ఞానం లేకపోతే, ఆ ప్రకటించే సువార్త సేవకు సహకరించాలి ప్రియులారా. ఇది తప్పకుండా చేయాలి. మీరు సువార్త సేవకు సహకరించండి, లేక సువార్త చెప్పడానికి ప్రయాసపడండి. ఆనాడు ఎలా కష్టపడ్డారో వాళ్ళు అపోస్తలులు. ప్రియ దేవుని సంగమా, చెప్తాను మీకు. సహోదరి సహోదరుడా, నీవు కూడా క్రీస్తును, ఆయన సువార్తను మీరు ప్రకటించడంలో సహకరించాలి. ఇది ప్రభు యొక్క శరీరమును, ఆయన రక్తమును తీసుకునే ప్రతి ఒక్కరూ చేయవలసిన ఒక బాధ్యతను ప్రభువారు మనకు అప్పగించాడు ప్రియులారా. అది ఆనాడు అపోస్తలకు అప్పగించాడు, ఈనాటి క్రైస్తవ సంఘానికి అప్పగించాడు ప్రియులారా. అది ఊరికే తినేసి మూతి దుడుచుకొని వెళ్ళిపోవటానికి ఇదేమి బిర్యానీ కాదు, లేక పలావ్ కాదు. ఆయన శరీరము, రక్తము శ్రేష్టమైనది, అమూల్యమైనది, పాపులలో చేరనిది, ప్రశస్తమైనది, ప్రత్యేకమైనది ప్రియులారా. దాన్ని నువ్వు తీసుకునేటప్పుడు నీకు చెప్పాను కదా, ఒక అద్భుతమైనటువంటి ప్రయోజనం నీకుంది ప్రియులారా. దాన్ని మీరు వినాలి. ఈరోజు ముగించేస్తాను నేను తొందరలో ప్రియులారా. ఆ బల్ల మన దానికి రావటానికి ఆనాడు జెబెదయి కుమారులకు చెప్పాడు కదా, నా గిన్నెలోనే మీద త్రాగుతారమ్మా నీ పిల్లలు. త్రాగారయ్యా. చూడండి, జెబెదయి కుమారులలో ఒకరు యాకోబు, మరొకరు యోహాను ప్రియులారా. చూద్దాం ఏమైందో. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయంలో చాలా చక్కగా ఉంది. వాళ్ళు ఎలా తాగారో గిన్నెలోనిది, యేసుక్రీస్తు గిన్నెలోనిది మీరు చూడండి ప్రియులారా. 12వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘములో వారిని కొందరిని బాధపెట్టుటకు బలత్కారముగా పట్టుకొని, క్రైస్తవ సంఘానికి శ్రమలు ఆనాడు. 2వ వచనం, యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గము చేత చంపించెను. సువార్త కోసం చంపబడ్డాడు యాకోబు, యోహాను సహోదరుడు. అమ్మా, ఆశించావు కదమ్మా, నా గిన్నెలోనిది నీ పిల్లలు త్రాగుతున్నారు కదా, త్రాగాలి. భయపడుతున్నారా క్రైస్తవ పిల్లలారా? విశ్వ క్రైస్తవ మీరు ఖడ్గం చేసి చంపబడతారని లేదు. అది ఆనాటి శ్రమలు, ఆ కాలంలో అలా ఉండే ప్రారంభ క్రైస్తవ సంఘానికి మహాశ్రమలు అనుభవించారు వాళ్ళు. ఈనాడు కూడా నీకు శ్రమలు రావచ్చు, భయపడకు. శాశ్వతమైనది కాదు ఈ లోకం. నీ ఆయుష్కాలం ఎంతకాలం ఆలోచించు. ఆ ఉన్న ఆయుష్కాలంలో నువ్వు సేవకు చేస్తే, దేవుని కొరకు కష్టపడితే యుగ యుగాలు సుఖపడతావు. అది నేను చూపిస్తాను ఇప్పుడు నేను మీకు. దానివలన ప్రయోజనం చూపిస్తాను ప్రియులారా. యోహాను గారు ఎలా గిన్నెలో తాగారో చూడండి, శ్రమపడ్డాడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం ప్రియులారా,
ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 9వ వచనం, మీ సహోదరుడను యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనునైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తము, దేవుని వాక్యము నిమిత్తము, సువార్త నిమిత్తము, క్రీస్తు యొక్క సాక్ష్యమును గురించి నిమిత్తము పద్మాసు ద్వీపములో పరవాసినైతిని. శ్రమలు పద్మాసు ద్వీపంలో నేరస్తులను వేస్తారు. ఆ భయంకరమైన పద్మాసు ద్వీపం అంతా కొండలతో రాళ్ళతో ఉంటుందండి. అక్కడ చెట్లు చేమలే ఉండవు, పచ్చదనం ఉండదు. ఎండల్లో భయంకరమైన వేడి ఉంటుంది అక్కడ. ఆ ఎండలకు వేడికి నిలబడ్డానికి నీడలేక, పడుకోవటానికి నీడలేక, స్థలము లేక, ఆ భయంకరమైనటువంటి కొండలు రాళ్ళ ప్రాంతాలలో ఆ వేడికి భరించి తట్టుకోలేక చనిపోతారు. అలాంటి భయంకరమైన శిక్షకు యోహాను క్రీస్తు నిమిత్తము, సువార్త నిమిత్తం బలయ్యాడు. ప్రియులారా, శ్రమలు గిన్నె మోసాడు. క్రీస్తు సిలువను మోసాడు, శ్రమలు మోసాడు. యాకోబు, యోహాను అలాంటి శ్రమను అనుభవించిన ప్రారంభ క్రైస్తవ సంఘము, పౌలు, వీళ్ళందరి శ్రమల వలన ఆ గిన్నె ఈరోజు మనకు వస్తే మనం ఏసీ చర్చెస్లో ఫ్యాన్ కింద హాయిగా సోఫాలలో, చైర్లల్లో, చక్కటి బెంచ్ల పైన చక్కగా హ్యాపీగా మనము దాన్ని సేవిస్తున్నామంటే, భుజిస్తున్నామంటే ఎంత భాగ్యవంతులమో ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. ఏసీ కారులో వస్తున్నాం, బైకుల్లో వస్తున్నాం, ఎంతో హ్యాపీగా వస్తున్నాం. దేవుని సంగమా, ఇంత సుఖను అనుభవిస్తున్న నీవు కొంచెం ఆ గిన్నె క్యారెక్టర్, శ్రమల గిన్నె నువ్వు ఒక్కసారైనా పాత్ర వహించవా? సువార్త సేవ కోసం సహకరించవా? క్రీస్తు కోసం సహకరించవా? నీ కోసం సిలువలో రక్తము కార్చిన యేసయ్య కొరకు నువ్వు శ్రమ అనుభవించవా? సువార్త ప్రకటన చేస్తే ఏమి ప్రయోజనమో ఒక్కసారి చూడండి ప్రియులరా. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనము. ప్రియులరా, అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక నాతో కూడా నా శిలువ భారమును, క్రీస్తు శిలువ భారమును, సువార్త భారమును నాతో కూడా ప్రయాసములో పాలిభాగస్తులయ్యారు. స్త్రీలు 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 ప్రియులరా, ఎంత ధన్యులండి వాళ్ళు స్త్రీలు. వారికి సహాయము చేయమని నేను వేడుకొనుచున్నాను, ఎందుకంటే వారు సామాన్యులు గారయ్యా. సువార్త సేవలో ప్రయాసపడితే ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. అంటే సువార్త సేవకు సహకరిస్తే, క్రీస్తు గిన్నెను నువ్వు ఎత్తుకొని ఆ గిన్నెలాగా నువ్వు కూడా ఆ క్యారెక్టర్, ఆ పాత్ర వహిస్తే కలిగేటి ప్రయోజనం జీవగ్రంథమందు పేర్లు రాయబడతాయి. ఎంత ఆధిక్యత అండి! జీవగ్రంథమందు పేర్లు రాయబడకపోతే క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా భూమి మీద బ్రతికినంత కాలం నువ్వు బ్రతికినా ఒక బ్రతుకైతే, ఆ బ్రతుకుకు పరమార్థంగా నీ పేరు జీవగ్రంథం మందు లిఖించబడితేనే నువ్వు నిజమైన క్రైస్తవురాలు, నిజమైన క్రైస్తవుడివి. నీ క్రైస్తవుడి అనే పేరుకు సార్థకత దొరుకుతుంది. ప్రియులారా, ఉండాలి. అది ప్రభు కోరుకుంటున్నాడు. ప్రారంభ క్రైస్తవ కోరుకుంది, అపోస్తులు కోరుకున్నారు. మన వల్ల ఎందరో శ్రమ అనుభవించి సువార్త సేవకు ప్రయాసపడి జీవగ్రంథమందు పేర్లు లిఖించబడాలి. ప్రియులారా, ఎంత ఆధిక్యత చూడండి. ఆ జీవగ్రంథమందు పేర్లు ఎందుకు లిఖించబడాలి అంటే ప్రియులారా, చివరి గ్రంథంలో ఒక మాట ఉంది చూడండి మీరు. 20వ అధ్యాయము ప్రకటన గ్రంథము, ప్రకటన 20
15వ వచనం అండి. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్ని గుండములో పడవేయబడును. ఎంత ఘోరమైన తీర్పు చూడండి. జీవగ్రంథములో ఉన్న వాళ్ళే పరలోకానికి అర్హులు, జీవగ్రంథమందు పేర్లు లేని వారు నరకగుండానికి వెళ్ళిపోతారని క్లియర్గా బైబిల్లో ఉంది. అగ్నిగుండములో పడవేయబడుదురు. విశ్వక్రైస్తవ సంగమా, దేవుని పిల్లలారా, మీరు కూడా యేసుక్రీస్తు కుడి ఎడమ పక్కన కూర్చుండే ఆ ధన్యకరమైన భాగ్యాన్ని పొందుకోవాలని కోరుకుంటున్నాను. సువార్త పనిలో సహకారం ఎంతండి? చాలా సింపుల్ అండి. అది మనకు ఎంతో ప్రయాసంగా అనిపించదండి. ఆనాడు ప్రయాసపడ్డ వారి బాధల్లో ప్రయాసంలో ఎంతండి లెక్క. చేతనైతే సువార్త పని చేయి, అవకాశం వస్తే సువార్తకు సహకరించు, జీవగ్రంథమందు పేరు లిఖించుకో. ఇది దేవుడు చెబుతున్న మాట, బైబిల్ చెబుతున్న మాట ప్రియులారా. ఇక చాలా గొప్ప అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని చూసి ముగించుకుందాం ప్రియులారా. యేసు ప్రభువారు ఏం చెప్పాడో ఒకసారి చూడండి ప్రియులారా. యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయం ప్రియులారా, 53, 56 వచనాలు. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరమును తిని ఆయన రక్తమును త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. మీరు జీవము కావాలి అంటే శరీరానికి ఎలాగైతే ఈ లోక సంబంధమైన భూ సంబంధమైన ఆహారం ఎంత అవసరమో జీవముగా బ్రతకాలంటే ఆత్మ సంబంధమైన ఆత్మకు కావలసినది క్రీస్తు శరీరము, రక్తము. అప్పుడు నువ్వు జీవము గలవాడిగా ఉండిపోతావు. నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము గలవాడు పరలోకానికి అర్హుడని చెప్తున్నాడు. చూడండి ఇక్కడ, అంచె దినమున నేను వానిని లేపుదును అన్నాడు. చూడండి ఎంత ప్రయోజనము. ఒక బాధ్యత కలిగి ఉన్నాడు యేసు. ఏంటంటే నిన్ను లేపాలి, అంచె దినమందు నిన్ను సమాధిలో నుంచి లేపాలి, తనతో పాటు పరలోకాన్ని తీసుకువెళ్ళాలని ఒక బాధ్యత కలిగి ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. నీ బాధ్యత ఏంటి? ప్రభు బల్లను తీసుకొని ఆయన గిన్నెను స్వీకరించి సువార్త సేవకు సహకరించే బిడ్డగా, ఆయన మరణమును ప్రచురించే బిడ్డగా నువ్వు జీవించాలి. ఇది లింకప్ అయింది చూసారా ప్రభు బల్లకు. ఇలా ఎంతమంది ప్రపంచంలో ప్రభు బల్లను తీసుకుంటున్న వాళ్ళు ఫాలో అవుతున్నారో నాకు తెలియదు పిల్లరా. ఒకవేళ కాకపోతే మీరు ఫాలో కావలసిందిగా ప్రేమపూర్వక ప్రభునందు మీకు మనవి చేయుచున్నాను పిల్లరా. అంత్యదినమున లేపబడేది, జీవగ్రంథమందు పేరు లిఖించబడడానికి ప్రధానమైనటువంటి వారధి ఏంటంటే ప్రభు బల్ల. కనుక ప్రియులరా, ఈ ప్రభు బలను పొందుకొని ఒక ఆజ్ఞగా దాన్ని తీసుకోనండి, ఆచారంగా తీసుకోదని చెప్పాను నేను మీకు. ఆజ్ఞగా పొందుకొని ప్రభు కొరకు శ్రమపడి జీవగ్రంథమందు పేరు లిఖించుకొని ఆయన ప్రక్కల ఎడమ పక్క కుడి పక్కలో కూర్చునే గొప్ప అర్హతను పొందుకునే గొప్ప భాగ్యాన్ని మీరు పొందుకోవాలని ఆశిస్తూ ప్రభు మిమ్మల్ని దీవించి బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. చక్కటి వాక్యమును మేము విని ఉన్నాము. ప్రభు బల్లకున్న సత్యాన్ని మీ బిడ్డలు విన్నారు. విన్న వాక్య ప్రకారంగా వాళ్ళ జీవితంలో ముందుకు సాగుటకు మీ కృపను అనుగ్రహించండి. విన్న బిడ్డలందరినీ మీరు దీవించి బలపరచండి. మీ వాక్యములో ఎదిగింప చేయండి. వారికి శ్రేయస్సును, మీ కృపను, ఆశీస్సులు అనుగ్రహించమని ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడనైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.